కుకట్పల్లిలో బతుకమ్మ సంబరాలు రాష్ట్రానికి ముందుగానే ఆదివారం ప్రారంభమయ్యాయి. టీపీసీసీ ఉపాధ్యక్షుడు జైరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మను స్వయంగా తలపై మోసి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. గిన్నిస్ రికార్డుల కోసం ఎల్బీ స్టేడియంలో 10,000 మహిళలతో బతుకమ్మ ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రహ్మాండంగా మొదలయ్యాయి. అతి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం నిన్నటే బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు ప్రతీక. అలాగే తెలంగాణ అస్తిత్వానికి ఇదొక బ్రహ్మాండమైన నమూనా. ఇది ఎందుకంటే జరుపుకుంటాం. ఈ నవరాత్రుల్ని మన తెలంగాణలో బతుకమ్మ పండుగగా 9 రోజులు బ్రహ్మాండంగా ఈ అమావాస్య నుంచి మొదలుకొని రేపు అష్టమి నవమి దాకా 9 రోజులు రోజుకొక రకంగా తెలంగాణ వారికి నచ్చిన పద్ధతిలో అమ్మవారి రూపంలో పేర్చుకొని చక్కగా అందరూ పట్టు వస్త్రాలు ధరించి మరి బ్రహ్మాండంగా కలిసి ఆడపడుచులందరూ హ్యాపీగా చేసుకునే పండుగ. మరి ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ బతుకమ్మ కుంట ఏదైతే చూస్తారో దాన్ని కూడా మళ్ళీ రీస్టార్ట్ చేసి ఈ బతుకమ్మ ఉత్సవాలను బ్రహ్మాండంగా ఈ సంవత్సరం జరుపుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా పిలుపుకోవడం జరిగింది. తద్వారా ఈ బతుకమ్మ పండుగ ప్రజలందరికీ సుఖశాంతులు తీసుకురావాలని మన గ్రామాల్లో ఉన్న రైతు బిడ్డలందరూ కూడా బ్రహ్మాండంగా వరిచేలు నాట్లే జరిగాయి. వ్యవసాయం బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. వర్షాలు బాగా పడి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ తల్లిని మనసారా వేడుకుంటూ మరి ఈ పండుగ ఈ 9 రోజులు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. బతుకమ్మ సంబరాలు బ్రహ్మాండంగా మొదలయ్యాయి. అతి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం నిన్నటే బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు ప్రతీక. అలాగే తెలంగాణ అస్తిత్వానికి ఇదొక